అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన కానిది, ఆయన దగ్గర లేనిది, ఆయనకి కొత్తగా పుచ్చుకోవడానికి లోకంలో ఏం లేదు. అన్నీ ఆయనే. ఆయన ఎవరికైనా ఇవ్వాలేమో, ఆయన పుచ్చుకోవడానికి, ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏముంటుంది? సప్త ధాతువులతో ఈ శరీరాన్ని అద్భుతంగా ఆయన నిర్మించాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలతో దీనిని 8 విభాగాలుగా, 2 కాళ్ళు, 2 చేతులు, ఒక నోరు, తల, కంఠము, ఉదరము అనేటటువంటి 8 భాగములతో దీనికి 9 కన్నాలు పెట్టి ప్రాణ, అపాన, వ్యాన, బుధాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులను ఇందులో కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు వాయువులు నిష్క్రమించకుండా శాసనం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి స్వామికి మనం కొత్తగా ఏ విభూతి కట్టపెడతాం? ఏ విభూతి కట్టపెట్టాం. తమ కష్టం చెప్పుకుంటే తీరకపోవడం అన్నది ఉండదు. ఎవరికి ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు. ఎందుకు తీర్చగలదు అంటే ఆవిడ పేరే కామాక్షి. అక్షి అంటే కన్ను, క అంటే బ్రహ్మశక్తి, మ అంటే విష్ణుశక్తి. బ్రహ్మశక్తి సరస్వతి, విష్ణుశక్తి లక్ష్మి. ఆవిడ పాదముల మీదకి వెళ్ళి పడినవాడికి ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది, సరస్వతీ కటాక్షం కావాలంటే సరస్వతీ కటాక్షం వస్తుంది. విజయాలు కావాలని అమ్మవారిని ఆరాధన చేసి కాంచి క్షేత్ర వైశిష్ట్యం చేత, కామాక్షి అమ్మవారి అనుగ్రహం చేత విజయం పొందినటువంటి రాజులు ఎందరో ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతో సంతానం పొంది, అమ్మవారి అనుగ్రహంతో అపారమైనటువంటి సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి దండి, తిరునావక్కరసు వంటి మహాకవులు ఉన్నారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పొందనటువంటిది లేదు. అమ్మ అంటే నువ్వు బతకాలని చూసేదిరా, నీ కోసం తన రక్తమాంసాలు ధారపోస్తుంది. నీ చచ్చిపోయినా పర్వాలేదు, వాడు బతకాలంటుంది. అలాంటి అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనకు, అమ్మ చేతి అన్నం తింటున్నానరా అని లోకానికి సందేశం ఇవ్వడానికి ఆయన అమ్మని ఎక్కడ పెట్టాడో తెలుసా అండి? వెంకటాచలంలో ఆనందనిలయ విమానం దగ్గర ఇప్పటికీ వకుళమాత ఎదురుగుండా ఉన్న గోడకి కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల్లోంచి ఆవిడ వంటశాలలోకి చూస్తుంటుంది వెంకటరమణుడికి కావలసినటువంటి నివేదనలు తయారు చేయించడానికి. అమ్మ ఎక్కడో ఉండడం, ఈయన వెళ్ళి చూసొస్తూ ఉండడం కాదు. ఆయన ఎంత హడావిడిగా ఉన్నా అమ్మ అక్కడ ఉంటుంది. అమ్మ పెట్టిన అన్నం ఆయన తింటాడు. కాబట్టి రాత్రి ఏకాంత సేవ సమయంలో ఆయన తప్పకుండా వెళ్ళేది ఎక్కడికి అంటే, లక్ష్మీ సహితుడై వెళ్ళి కోడలు కాళ్ళు పడుతుంటే అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుని, అమ్మా అమ్మ అన్నం తిన్నావా, ఎంతసేపు నాకు పెట్టడమే